హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పచ్చడి టిఫిన్స్లోకి, ముఖ్యంగా దోశలోకి చాలా బాగుంటుంది. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. నేను 5 టమాటోస్ మరియు 200 గ్రామ్స్ దొండకాయలు తీసుకున్నాను. ఈ 2 వెజిటబుల్స్ శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి. కావలసిన పదార్థాలు: చిన్న అల్లం ముక్క, 5 to 6 వెల్లుల్లి రేఖలు చెదగొట్టి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు నేను 10 తీసుకున్నాను. కారం మీరు తినే అలవాటుని బట్టి తక్కువ ఎక్కువ తీసుకోవచ్చు. కొంచెం చింతపండు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఉప్పు, పసుపు, నూనె, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేయాలి. తర్వాత శనగపప్పు వేసి వేపుకోవాలి. తర్వాత చెదగొట్టిన అల్లం వెల్లుల్లి వేసి వేపుకోవాలి. అవి కొంచెం వేగాక ధనియాలు, కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. ఈ పోపు మొత్తం వేగాక ఒక బౌల్లోకి తీసుకుని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు కొంచెం వేపుకుని మూత పెట్టుకోవాలి. మూత తీసి సాల్ట్ వేసి టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి. దొండకాయ ముక్కలు, టమోటా ముక్కలు కొంచెం ఉడికాక కొంచెం చింతపండు వేసి మూత పెట్టాలి. 5 minutesలో రెండు బాగా మగ్గిపోయాక మూత తీసి కొత్తిమీర వేసి 2 minutes ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారాక వేపుకున్న పోపులు మిక్సీలో వేసి సరిపడు ఉప్పు, పసుపు వేసి గ్రైండ్ చేయాలి. పప్పులు నలిగాక ఉడికిన టమోటా, దొండకాయ మిశ్రమం వేసి గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. తాలింపు కోసం బాణలు పెట్టి 4 వెల్లుల్లి రేఖలు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి 2 ఎండుమిర్చి తుంపుకొని వేసుకోవాలి. పోపు వేగాక పచ్చడిలో వేసి కలపాలి. ఒక కంటైనర్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులైనా చాలా బాగుంటుంది. మెంతికూర పప్పు, ఈ దొండకాయ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే మీరే అంటారు సూపర్ అని. దొండకాయ తింటే మందబుద్ధి వస్తుంది అంటారు, కానీ అందులో నిజం లేదు. దొండకాయ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.